గారు. మనం ఏంటంటే రెగ్యులర్గా అందరికీ కూడా టూ వీలర్ ఉంది. ప్రతి వాళ్ళకి టూ వీలర్ ఉంది. ప్రతి ఇంట్లో 2-3 టూ వీలర్స్ కూడా ఉన్నాయి. ఆ టూ వీలర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఆ యూజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనం మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం. కానీ ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే ఇలా కర్నింగ్ ఇచ్చేసి మనల్ని పడేస్తున్నారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారు ఏంటంటే హెల్మెట్ మీరు కంపల్సరీ అని అన్నారు. దానికి కూడా కొంతమంది అబ్జెక్ట్ చేశారు. సిటీలో మాకెందుకండి హెల్మెట్, అవుట్స్కట్స్లో ఇవ్వాలి కదా అన్నారు. కానీ సిటీలో కూడా మనం హెల్మెట్ పెట్టాలి అనే పద్ధతిని మన పోలీస్ డిపార్ట్మెంటు చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ కోసం మనం పెడుతున్నాం హెల్మెట్. ఎందుకంటే మనకి ఇష్టపూర్వకంగా పెట్టట్లా. ముందు పోలీసు వాడు ఉన్నా అంటే బండి ఆపేసి డిక్కీలోంచి హెల్మెట్ తీసి మనం పెడుతున్నాం. అది కాదు కదా. మన ఇంట్లోంచి వచ్చేటప్పుడే హెల్మెట్ పెట్టుకొని వస్తే మళ్ళా మనం ఇంటికి భద్రంగా వస్తామని ఇంట్లో వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. నాకు ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవించిన ఇన్సిడెంట్ కాబట్టి. వినాయక చవితి ముందు రోజున నా సింగనగర్లో నేను వస్తుంటే ఆ రోజు లక్కీగా హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే నేను అలా వెళ్తుంటే ఆటో అతను ఎవరో అడ్డొచ్చారని వీళ్ళ తిప్పాడు. సడన్గా తిట్టపడిపోయి నేను అతను దాటించాలని ఇటు తిప్పేప్పుడు కరెక్ట్గా నా వెనకాల స్కోడా కారు ఉందండి. స్కోడా కారు నన్ను గుద్దేస్తే నేను కింద పడిపోయి ఇలా జారుకుంటూ వెళ్ళిపోయా. అందరూ కూడా అయిపోయారనుకున్నారంట. కానీ ఏమైందంటే హెల్మెట్ నన్ను బతికించింది. ఆ రోజు అందరూ చెప్పారు, మీరు హెల్మెట్ లేకపోతే అండి మీరు ఆ రోడ్డు మీద పడ్డ ఆ దెబ్బకి మీరు బతికేవాళ్ళు కాదు అని. నాకు ఆ రోజు అక్కడే ఆన్ ది స్పాట్లో కరెక్ట్గా నా అదృష్టం కొద్దీ సిఐ గారు కారులో వ్యాన్లో వస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు, అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ సిఐ వెంకటేశ్వరరావు. అతను చూసి నన్ను ఆపి ఏంటి సార్ అన్నాడు. ఇది పరిస్థితి సార్ అన్న. మీరు చేసిన పద్ధతి చాలా బాగుంది. మీకు హెల్మెట్ ఉంది కాబట్టి నేనేం మీతో మాట్లాడట్లా. అదే హెల్మెట్ లేకపోతే ముందు మీదే తప్పు అని చెప్పేవాడిని. కాబట్టి మీరు పెట్టుకున్నారు కాబట్టి చాలా సేఫ్గా ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దయచేసి అందరూ కూడా పోలీసు వాళ్ళు ఏదో పట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళని మనం తప్పించడానికి మాత్రం హెల్మెట్ పెట్టకుండా ఉండండి. అందరూ పెట్టండి. ఎందుకంటే హెల్మెట్ అనేది మన జీవితానికి చాలా భద్రమైన ఒక ఇదన్నమాట, ఆయుధం అన్నమాట. దయచేసి మీ అందరూ కూడా హెల్మెట్ని కంపల్సరీ అది వాడాలి. ఇంకొకటి ఏంటంటే చిన్న ఇష్యూ ఏంటంటే ఒక భార్యాభర్త ఒక బండి మీద వెళ్తూ ముందు పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నారు. ఆ భర్త ఏం చేశాడంటే మధ్యలో ఎవరో ఒక పోలీసు ఆపుతాడేమో అని చెప్పేసి హెల్మెట్ భార్యకి ఇచ్చాడు. భార్యకి ఇస్తే కరెక్ట్గా కొంచెం ఒక ఫర్లాంగ్ దూరంలో పోలీసు వాళ్ళందరూ బీటేశారు. భార్యతో ఏమన్నంటే గబగబా నువ్వు హెల్మెట్ పెట్టు అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది హడావుల్లో తిరగేసి పెట్టింది. హెల్మెట్ని కరెక్ట్గా పెట్టకుండా తిరగేసి పెట్టేప్పటికి వాడికి కనపడలేదు. కరెక్ట్గా తీసుకెళ్ళి పోలీసు వాడిని గుద్దాడు. చూసారా మరి. అట్లా ఇలా చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇలాంటి జరుగుతాయి కాబట్టి ప్రతి మనిషి కూడా, ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ మధ్య డ్రైవ్ చేస్తున్నారు. మన భద్రత కోసం మనం పాటించండి, హెల్మెట్ ధరించండి, మీ యొక్క భద్రతని మీరు నిలుపుకోండి. ఎందుకంటే ఈ ఉన్న రోజుల్లో ఏం జరిగినా కూడా మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనం వెళ్తుంటాం కానీ వాళ్ళు వెళ్ళరు కదా. మనల్ని క్రాస్ చేస్తూ టర్న్ చేస్తారు. అది మనం సడన్గా గుద్దేస్తాం. అప్పుడు హెల్మెట్ లేకపోతే చాలా ప్రమాదం వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు, ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే ఈ లైవ్ ఛానల్ ద్వారా చూసే వాళ్ళందరికీ కూడా అది రీచ్ అవ్వాలి. పర్సనల్గా వెళ్ళి ఒక్కొక్కరికి మనం చెప్తే వాళ్ళు వినరు. సర్లే బాబు ఈ సొదంతా ఎందుకు, ఇప్పుడు కూడా మీరు అంటారు ఈ సొదంతా ఎందుకండి పాట పాడండి అంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించండి, మీ జీవితాన్ని కాపాడుకోండి, రోడ్డు మీద సేఫ్టీగా వెళ్ళండి. మళ్ళీ మన కోసం ఎదురు చూస్తే ఇంటి వాళ్ళ కోసం అన్నా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలని మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను అన్నమాట. మీ అందరూ కూడా అది పాటించండి. నేను కంపల్సరీ పాటిస్తున్నాను. ఎందుకంటే నేను ఒకసారి దెబ్బతిన్నా కాబట్టి, నాకు యాక్సిడెంట్ జరిగి నేను మళ్ళీ బయటకు వచ్చాను కాబట్టి నేను కంపల్సరీ ఇంట్లో హెల్మెట్ పెడుతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నా బండి మీద మీడియా అని ఉంటుంది. సహజంగా నేను ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు, కానీ నా భద్రత కోసం నేను హెల్మెట్ పెడుతున్నా. కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ యొక్క జీవితాన్ని కాపాడుకోండి, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. ఎదురు చూసే మీ ఫ్యామిలీ కోసం అందరూ భద్రంగా వెళ్ళాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నా. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.